అందరికీ నమస్కారం. మిత్రులారా, బాగున్నారా? మీ బోన్స్ బాగున్నాయా? బోన్స్ బాగుండాలంటే కాల్షియం కావాలి కదా. కాల్షియం తీసుకుంటున్నారా రెగ్యులర్గా? సో కాల్షియం ట్యాబ్లెట్, బట్ రకరకాల కాల్షియం ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉన్నారా? కాల్షియం ట్యాబ్లెట్లు మీరు తీసుకుంటూ మీ కాల్షియం పెరిగింది, టెస్ట్ చేయించుకున్నారనుకోండి, కాల్షియం పెరిగిందా? ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్. కాకపోతే వెళ్ళి మీ బోన్ మినరల్ డెన్సిటీ ఒకటి టెస్ట్ చేయించుకోండి, బిఎండి. అది మారదు, పెద్ద తేడా ఉండదు. మీరు తీసుకునేటువంటి కాల్షియం ట్యాబ్లెట్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం మీ బోన్ మినరల్ డెన్సిటీని మార్చదు, పెద్ద తేడా ఏముండదు. మీ బాడీలో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏదో కాల్షియం పెరిగినట్టు కనిపిస్తుంది, సాటిస్ఫై, పండగ చేసుకోవడమే. కానీ యాక్చువల్గా మీ బోన్ స్టామినా పెరగదు, ఎక్కడ మినరల్ డెన్సిటీ అనేది పెరగదు, అది ప్రూవ్డ్. మనం డైటరీ కాల్షియం తీసుకుంటేనే పెరుగుతుంది. అంటే ఫుడ్ ద్వారా మనం కాల్షియం పదార్థాలను ఎక్కువగా కానీ తీసుకోగలిగితే, అంటే ముఖ్యంగా ఈ డైరీ ప్రోడక్ట్స్, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కువ తీసుకోవడము, ఈ ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర, ఇటువంటి కూరలు తీసుకోవడము, లేకపోతే నువ్వులు వాడడము, ఇటువంటి డైటరీ సోర్స్ నుంచి కాల్షియం తీసుకుంటే అది లోపలికి వెళ్తుంది, బోన్కి కూడా ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది, బోన్కి అటాచ్ అయ్యి మీ బోన్ మినరల్ డెన్సిటీ మారుతుంది. మీరు అల్టిమేట్గా బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీరు కాల్షియం స్టార్ట్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా నాకు తెలిసి చాలా ఎవరైనా సరే జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని కాల్షియం స్టార్ట్ అయితే చేయరు, మళ్ళీ బిఎండి టెస్ట్ చేయించుకుంటారు, బోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా దాంట్లో రాగానే అప్పుడు కాల్షియం టాబ్లెట్ సజెస్ట్ చేయడము, తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు తీసుకునేటువంటి కాల్షియము జస్ట్ బ్లడ్లోనే పెంచుతుంది, కానీ అల్టిమేట్గా మీ బోన్ పెరగకపోతే ఏం లాభం అండి? వ్రతం పడ్డ ఫలితం, వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టు అయిపోద్ది మన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, మనకు బయట దొరికేటువంటి కాల్షియం కార్బోనేటు, కాల్షియం సిట్రేట్ అని రెండు ఉంటాయి, రెండు వెరైటీలు. మనం ఏం చేస్తామంటే కాల్షియం ట్యాబ్లెట్ని యూజువల్గా మధ్యలో ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఒకసారి 500 mg బయట దొరుకుతుంటాయండి. మీరు తీసుకునేటువంటి కాల్షియం ట్యాబ్లెట్లో కాల్షియం కార్బోనేట్ ఉందంటే అది యాక్చువల్గా చెప్పాలంటే మీ ఫుడ్తో పాటు తీసుకోవాలి. దాన్ని అన్నం తినేటప్పుడు తినాలి. అప్పుడు ఈ కార్బోనేట్ మాలిక్యూల్ వెళ్ళి మీ స్టమక్లో ఉండేటువంటి యాసిడ్లో కలిసి అప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకునేటువంటి స్థాయికి చేరుతుంది, లేకపోతే అది వేస్ట్. మామూలుగా మనం అన్నం తినేటప్పుడే హైయెస్ట్ యాసిడ్స్ వస్తాయి, అప్పుడు తీసుకోవడం అనేది మంచిది. అంటే ఫుడ్తో పాటే తినాలి. నిజం చెప్పాలంటే నంచుకోవడమే, అన్నం మధ్యలో నంచుకోవడం కాల్షియం ట్యాబ్లెట్ చేస్తున్నారు ఎవరైనా? ఎవ్వరూ చేయట్లేదు. మరి మీ బాడీలో కాల్షియం ఎలా పెరుగుతుందండి? పెరిగే ఛాన్స్ లేదు. మనం బాడీలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ యాసిడ్లో కరిగితేనే కార్బోనేట్ వస్తుంది. కాల్షియం సిట్రేట్ అనుకోండి, దానికి అంత పర్టికులర్గా అక్కర్లేదు, మామూలుగా తీసుకున్నా కూడా కొంచెం పెరుగుతుంది. అసలు ట్యాబ్లెట్తో తీసుకుంటే, ట్యాబ్లెట్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం మన బాడీకి కేవలం 35% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. లేటెస్ట్ రీసెర్చ్ పేపర్, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్, 35% మాత్రమే. మీరు 500 mg ఉండేటువంటి ట్యాబ్లెట్ తీసుకుంటే దాంట్లో 35% ఎంత అవుతుందండి? అరౌండ్ 160-170 mg వస్తుంది. మీకు మినిమం రోజుకి 600 నుంచి 700 mg మీకు కావాలి. ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకోవాలండి? ఒక 3-4 ట్యాబ్లెట్లు తీసుకోవాలి. అంటే ఒక మంచి ఐడియా, కాల్షియం కార్బోనేట్ ట్యాబ్లెట్ తెచ్చుకొని దాన్ని మంచిగా దంచి పౌడర్ చేసి పెట్టుకుందాం. మనం పల్లి పౌడరు, మిరియాల పౌడర్ ఇలా చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకొని దాన్ని రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూను ఈ టాబ్లెట్లు పౌడర్ వేసుకొని అన్నం కలుపుకొని ఫస్ట్ పొడితో తింటాను చూడ, ఆ టైప్లో తినేస్తే సరిపోద్ది అనుకుంటాను.
అప్పుడు కానీ మీ బాడీకి కాల్షియం రాదు. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో కరగాలి. మరి చేద్దామంటారా? కాల్షియం పొడి కొత్తగా మీరే ఒక ప్రోడక్ట్ కూడా తయారు చేయొచ్చు. చేద్దామంటే చెప్పండి, మేమే చేయిస్తాం, సరిపోద్ది. రోజు పోయేటప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకొని వెళ్ళిపోవడం, ఇలా చేస్తేనే మీ బాడీలో కాల్షియం ఉంటుంది. ఇంత చేసినా మీ బోన్ మినరల్ డెన్సిటీ, బోన్స్ వీక్గానే ఉంటాయి. దానివల్ల యూజ్ లేదు. కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ ద్వారా మీ కాల్షియాన్ని పెంచుకోవడం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. డైటరీ సోర్సెసే ఉండాలి. మన ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియమే ఇప్పుడు క్వాలిటీ బాగుంటుంది. మీ బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. లేకపోతే ఈ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మీరు తీసుకుంటే 35% అబ్జర్ప్షన్ అంటే మిగతా 65% పరిస్థితి ఏంటండి? లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత బోన్కి అటాచ్ కాకుండా 65% మీ కిడ్నీస్ ద్వారా బయటకు పోవడానికి ట్రై చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ రావా? అందుకే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము, లేకపోతే ఈ నువ్వులు తీసుకోవడము, జీలకర్ర ఎక్కువ వాడడము, పాలకూర, తోటకూర, మెంతికూర, ఆకుకూరలు, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంట, బాగా ముదురు కలర్ ఉండాలి. లేత పచ్చగా ఉండేదానికన్నా ముదురు పచ్చగా ఉండేటువంటి వాటిలో ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్పారు. వీటి ద్వారా తీసుకునేటువంటి కాల్షియము మీ బాడీకి మంచిది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. ట్యాబ్లెట్స్ వద్దు. కాల్షియం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది. అది కంపల్సరీ అవుతుంది. ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియాన్ని కూడా ఆఖరాక మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఇంకా రేపొద్దున పరిస్థితి ఏంటండి? ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత మొత్తం రోజుకంతా సరిపడినటువంటి ఫుడ్ అంతా ఒక క్యాప్సూల్లో పెట్టేసి దాన్ని నోట్లో వేసేసుకుంటే సరిపోద్దేమో. అటువంటి రోజులు కూడా చూడబోతామేమో మనం ముందు. కాబట్టి మిత్రులారా, కాల్షియం కోసం ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోజిషన్. నిజంగా మన ఇండియాలో అయితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుంది. దాంట్లో కాల్షియం కార్బోనేట్ ఉందో ఇంకేముందో చెప్పలేము. అసలు నిజంగా దాంట్లో కాల్షియం ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితి. మట్టి కలిపి ట్యాబ్లెట్లు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి చాలా. కొనేస్తుంటారు. ఏమైంది? ఏం కాదా? ఎవడు అడుగుతాడు? అడిగేవాడే లేడు. రెగ్యులేషన్ లేదు. కాబట్టి కాల్షియం మీకు కావాలంటే ఫుడ్ ద్వారానే కాల్షియాన్ని ప్రిఫర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్కి వెళ్ళొద్దు. వెళ్తే మీ ఆరోగ్యానికి మీరే చెడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్గా ఎండలో కూర్చోండి, మీ బాడీలో కొంచెం గుడ్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి, వాటర్ ప్రాపర్గా తాగండి, ప్రాపర్గా నిద్రపోండి. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటే మీరు తీసుకున్నటువంటి కాల్షియం ప్రాపర్గా మెటబలైజ్ అవుతుంది. మీ బాడీలో అబ్జర్ప్షన్ వచ్చి బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి హెల్త్ సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.